హలో హాయ్, నేను వచ్చేసా. మినీ వచ్చేసింది ఈరోజు కూడా. సో ఆఫ్ కోర్స్ తెలిసిందే కదా, ఈరోజు మన మధుర ఆడియో పేజ్లో మనం ఇంటర్వ్యూ చేయబోతుంది. ఎవరితోటి ముచ్చట్లు పెట్టబోతుంది. ఇట్స్ మోర్ దాన్ లైక్ ఈరోజు ఇంటర్వ్యూ కంటే ఇట్స్ లైక్ ఫుల్ టు ఇద్దరు ఫ్రెండ్స్ ఎవరో కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతే ఫర్ షూర్. బికాజ్ మనతో పాటు లైవ్లో జాయిన్ అవ్వబోతుంది ఈషా రబ్బా అనమాట. సో ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిన అమ్మాయి, సచ్ స్వీట్ హార్ట్, షీ ఈజ్ మల్టీ టాలెంటెడ్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్ అందరు కూడా జాయిన్ అవుతున్నారు. హాయ్ శంకర్, హలో, హాయ్ మంజు, హాయ్ సింగర్ శివ, ఐఎమ్ సూపర్. మనీష్ డార్లింగ్, ఈషా రబ్బా రెడీనా? ఎస్ రెడీ. ఒక 2 minutesలో తీసేసుకుందాము. లెట్ జస్ట్ పీపుల్ జాయిన్ అప్. సో కరెక్ట్గా 2 minutesలో తనని తీసేసుకుందాం మంజు, ఓకేనా? హాయ్ రమ్య సురేష్, హలో పాప, స్టైలిష్ వే పవన్, హలో పవన్, హాయ్ దినేష్, హాయ్ దినేష్, థమ్స్ అప్ యో. సుష్మిత, హాయ్ సుష్మిత. ఉమా మహేశ్వరి వచ్చేసావా? ఓహోహో, మళ్ళీ ఈరోజు కూడా ఫుల్ హవా ఉండబోతుంది అనమాట. హలో, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ లైకింగ్ మై డ్రెస్, థ్యాంక్ యూ. సో బుట్టియా ఏంటిది అక్క, బ్యూటిఫుల్. సో బ్యూటీ, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. హాయ్ ప్రదీప్, హలో మంజు, వెయిటింగ్ ఫర్ శేష ఓకే ఫైన్, ఓకే కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. శేష ఏంటది, మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ పడి ఉంటుంది. అక్క ప్లీజ్ అక్క. రమ్య చెప్పా కదా, మనం నా పేజ్లో లైవ్ వెళ్ళినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈరోజు ఆల్ అబౌట్ మనం ఈషా తోటి మాట్లాడబోతున్నాము. సో ఈషా గురించి మోర్ ఆన్ హర్ పర్సనల్, అంటే ఈషాని ఎక్కువగా తెలుసుకునే విధంగా మరి ఈరోజు ఇంటర్వ్యూ ఉంటుంది అని నేను భావిస్తున్నాను అనమాట. నేను అలాగే ప్రిపేర్ అయ్యా, నాట్ రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఆ మూవీ అఫ్ కోర్స్ టచ్ చేస్తాం తన మూవీస్, తన ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ ఆఫ్ కోర్స్, బికాస్ సచ్ నైస్ గ్రేట్ పీపుల్ తోటి కూడా వర్క్ చేసింది తను. సో వాళ్ళందరి గురించి కూడా తెలుసుకుందాం. బట్ మోర్ ఆన్ ఇట్స్ గోనా బీ లైక్ ఫుల్ బాతకాని టైప్స్లో ఉంటుంది అనమాట. బికాస్ ఇట్స్ బీన్ రియలీ లాంగ్ టైమ్ అసలు నేను ఈషాతోటి మాట్లాడి కూడా ఒక్కగానొక టైంలో. ఇప్పుడు ఐ థింక్ ఐ వాజ్ లైక్ నేను మరి రీస్టార్ట్ చేసే టైంలో ఈషాతోటి కొంచెం టచ్లో ఉండే, అప్పుడు ఫ్రీక్వెంట్గా తను బ్యాక్ టు బ్యాక్ మూవీస్కి కూడా ఇంటర్వ్యూస్కి కలుస్తుండే. సో మరి ఇప్పుడు ఇట్స్ బీన్ లాంగ్ టైం. ఫాస్ట్గా పిలువ దినేష్, షోర్ దినేష్, తీసేసుకుంటాను. సో ఐ థింక్ ఈషా, ఇఫ్ యూ ఆర్ దేర్ ఆన్లైన్, ఒక రిక్వెస్ట్ పంపించేసి ఇట్ విల్ బీ ఈజీ ఫర్ మీ టు యాక్సెప్ట్. So I am trying. రాలేదు, ఓకే. ఈషా ఒక్కసారి నాకు జస్ట్ రిక్వెస్ట్ పంపించాలి. ఇఫ్ యూ దేర్ అరౌండ్ ప్లీజ్ నాకు కొంచెం రిక్వెస్ట్ పంపించు. ఈజీ ఉంటుంది, పైన కనిపిస్తుంది, లేకపోతే ఎత్తుక్కోవాలంతే. బట్ అయినా పర్లేదు, మీకోసం నేను ఎత్తుకుతాను. she's not there around, so let's just wait for another 1-2 minutes because తనకి నేను చెప్పాను ఎనీవే పేజ్లో లైవ్ రాగానే 2-3 minutes నేను తీసేసుకుంటాను లైవ్లోకి అని. హాయ్ వరుణ్, హాయ్ ఇస్మార్ట్, హాయ్ ఇస్మార్ట్ కతిక్, ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ శివ. ఓకే, సో ఈషా ఇఫ్ యూర్ దేర్ అరౌండ్ జస్ట్ సెండ్ మీ అ రిక్వెస్ట్, ఇట్ విల్ బి ఈజీ. రిక్వెస్ట్ రాలే. సో లెట్స్ జస్ట్ వెయిట్ ఫర్ అంద 1 minute. నేను చెప్పాను తనకి, మీరేం కంగారు పడకండి. సో యా, ఈషాన్ మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కూడా అడగండి. యాజ్ ఐ సెడ్, టాక్ అయితే వెళ్తూనే ఉంటుంది, బట్ మంచి క్వశ్చన్స్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయంటే మీరు టాపిక్ని కూడా ఫాలో అండి. మోస్ట్లీ ఏమవుతుందంటే ఈ మధ్య ఇంటర్వ్యూస్లో ఐ మీన్ సీయింగ్ ఆ టాపిక్ అయిపోయింది, మాట్లాడతాము, మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ అదే టాపిక్ క్వశ్చన్ వస్తుంది. అందుకే నేను మీ క్వశ్చన్స్ కొన్ని తీసుకోవట్లేదు. సో ఇప్పుడు కొంచెం ఫాలో అవుతూ క్వశ్చన్ పంపించండి. Your outfit is super, Neha. Thank you, Uma. Thanks for liking it. Thank you so much. I'm happy that you liked it. యా, నీ పేరు అదే కదా, స్మార్ట్, అందుకే అట్లా అదేనా. ఎలా ఉంది నేహా క్వారంటైన్ లైఫ్? సింగర్ శివ, ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన దగ్గర నుంచే కొంచెం ప్రాణం వచ్చినట్టుంది, బట్ దానికంటే ముందైతే అసలు ఎలా గడిచిందో కూడా గుర్తులేదు. ఓకే, ఒక్క రిక్వెస్ట్ ఏదో వచ్చింది. సో లెట్స్ జస్ట్ సీ ఇఫ్ లెట్స్ హోప్ ఇట్స్ ఈషా. అయ్యయ్యో ఇంకా రాలేదు. ఈషా, యూ హ్యావ్ టు సెండ్ మీ యువర్ రిక్వెస్ట్ ఇఫ్ మై టీమ్స్ వాచింగ్ దేర్. గైస్ ఒక్కసారి ఈషాకి ఇన్ఫార్మ్ చేయండి. తను అంటే తను లైవ్లో కూడా కనిపించిన నేనే రిక్వెస్ట్ పంపించేదాన్ని, బట్ తను లైవ్లో కూడా కనిపించట్లేదు.
ఇంకా లైవ్లోనే జాయిన్ అవ్వలేదు. సో లెట్స్ జస్ట్ సీ. మీరు ఈరోజు సూపర్ అబ్బా, థ్యాంక్ యూ అబ్బా, థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ హ్యాపీ. ఈరోజు సూపర్ ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుంది ఇంటర్వ్యూ. మీరు ఇంతగానో పొగిడేసిన తర్వాత ఇక్కడ ఏంటి, ఫ్రమ్ వేర్ ఆర్ యూ టాకింగ్? ఫ్రమ్ మై హోమ్, మై ఇల్లు, అండ్ దిస్ ఇస్ మై రూమ్. ఎస్, పాసింగ్ క్లౌడ్ ఆఫ్ లైఫ్. వావ్, దాట్స్ కైండ్ ఇంట్రెస్టింగ్ నేమ్. ఒకసారి ఏదో 2 రిక్వెస్ట్లు వచ్చాయి, చూద్దాం ఈషా ఏమైనా వచ్చిందా లేదా. ఓకే, ఐ థింక్ వరుణ్ యూర్ వాచింగ్, సో వరుణ్ లెట్ ప్లీజ్ ఈషా నో అబౌట్ ఇట్. ఎస్ నియా గారు, షీ విల్ బి ఆన్లైన్. యా, నేను ఎక్సైట్ అవుతున్నాను. ఓకే, అర్థమైంది వరుణ్, చల్ల పడుతున్నాం. 2 minutes. ఓకే, ఈషా వస్తుందంట 2 minutes. ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఉమా, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం చేసినా నీకు నచ్చింది, నీ అభిమానం అలాంటిది అంతే. ఐఎమ్ హానర్డ్ ఫర్ ఇట్. థ్యాంక్ యూ. సో గైజ్ మీరు చెప్పండి ఎట్లా నడుస్తుంది. అండ్ యా ప్లీజ్, వచ్చిన ప్రతిసారి చెప్తున్నా కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, క్వారంటైన్ అయిపోయింది, వదిలేశారు, స్టార్ట్ అయిపోయాయి, అన్ని షాప్స్ తెరిచేశారు కదా, తిరుగుదాం అని అనుకోకండి. ప్లీజ్ బీ కేర్ఫుల్, ప్లీజ్ ఇంట్లో ఉండండి. బికాస్ మీకేమైనా అవ్వింది అని అంటే ఇట్ ఎఫెక్ట్స్ టు యువర్ ఫ్యామిలీ ఆల్సో. సో దయచేసి ఇంట్లో ఉండండి, ఏదైనా అవసరం అయితేనే వర్క్కి వెళ్ళి వచ్చేసండి. ఓకే, యా ఐ సీ ఈషా జాయిన్ అప్ దేర్ వితౌట్ అ డిలే. అయ్యో, ఇది నా మాట వినట్లేదు ఈషా వచ్చిన దగ్గర నుంచి. హే, షీస్ దేర్. ఓకే, ఐ యామ్ గో లైవ్ విత్ రిక్వెస్ట్ పంపించేసా. ఐ మీన్ యా, it's been long time seen her. Isha, hey, what's up? How are you? I'm good. How are you? I'm good. Thank you. Yeah, so obvious question. First thing, etla nadustundi quarantine life? How are you managing things? Now it's better. Ippudu chala better. Now I got used to it. Ippudu koncham I think koncham edaina panlunte bayitiki vellochu. It's a little bit free now, but emergency aitene I'm going out. Oh, good. కానీ ఈషా, I must say, ఇంట్లో వర్కౌట్ చేయడానికి మోటివేషన్ చాలా మోటివేట్ చేసుకొని రావాల్సి వస్తుంది. చాలా అవసరం. నువ్వేంటి చెమటలు కక్కే విధంగా వర్కౌట్ లో చేస్తున్నావు? మీన్స్ నీ షర్ట్ మొత్తం, టీ షర్ట్ తడిసిపోయింది. ఎట్లా వస్తుంది నీకు ఆ మోటివేషన్? చెప్పవా ప్లీజ్. No, actually ఈ క్వారంటైన్ లో ఐ గాట్ సో యూస్ టు వర్కింగ్ అవుట్. ముందు కొంచెం ఎప్పుడైతే డుమ్మా కొడదామా అని ఉండేది ఎప్పుడు, బట్ నౌ ఐ గాట్ యూస్ టు వర్క్అవుట్ ఎవ్రీ డే. రోజు చేయకపోతే పిచ్చిలేసిపోతుంది నాకు. సో వర్క్అవుట్ కంపల్సరీ అనమాట రోజు. ఐఎమ్ నాట్ స్కిప్పింగ్ ఈవెన్ 1 day. సో ఐ గాట్ యూస్ టు, అంటే మంచిదే కదా, ఇట్స్ ఫర్ గుడ్. బట్ దట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యాపెన్. కొంచెం మనం పుష్ చేయాలంటే మనం పుష్. ఎక్కడి నుంచి వచ్చింది ఆ మోటివేషన్? మాకు కూడా మోటివేషన్ టిప్స్ ఇవ్వు ఈషా ప్లీజ్. వి నీడ్ ఇట్. ఇట్స్ జస్ట్ దట్ అంటే ఒక 1 hour అలా గడిచిపోతుంది కదా, 1 hour 15 minutes అలా వర్కౌట్ లో అయిపోతుంది. అండ్ యూల్ ఫీల్ ఫ్రెష్ ఆల్సో. సో యా, దాట్స్ నైస్. ఓకే, సో ఈ క్వారంటైన్ టైంలో ఏంటి కొత్తగా ఏం నేర్చుకున్నావు? వంటలు వండడము, లేకపోతే కొత్త వెరైటీలు ఎలాంటివి చేసావా? వంటలు కుకింగ్ అయితే కష్టం, బట్ తప్పలేదు అసలు. ఎందుకంటే మెయిడ్స్ రావట్లేదు కదా, సో తప్పలేదు. కుకింగ్ అంటే నాకు కొంచెం వచ్చు, వెజ్ చేయడం అవి వచ్చు, బట్ ఐ హేట్ కుకింగ్. సో నథింగ్ మచ్ అబౌట్ కుకింగ్. బట్ అంటే కొన్ని మూవీస్ నేను ఎప్పుడు, అంటే మనం బిజీ ఉండి చూడలేకపోతాం కదా, ఆ మూవీస్లు సిరీస్లు కొన్ని కవర్ చేశాను. అండ్ వర్క్అవుట్ ఒకటి మంచిగా అయింది ఈ క్వారంటైన్. మళ్ళీ అన్నిసార్లు అంటే నాకే చాలా పెద్ద విషయం అనమాట. అంటే మనం యూజువల్లీ బిజీ ఉండి స్కిప్ చేస్తాము. ఐ డూ దట్. సో ఇప్పుడు ఏంటంటే ఏ ఆప్షన్ లేదు, ఏ వంక చెప్పడానికి లేదు. యూ హ్యావ్ టు డూ ఇట్ అట్ ఎనీ కాస్ట్. టఫెస్ట్ థింగ్ ఇస్ ఇంట్లో చేయడం. జిమ్ కి వెళ్ళడం ఓకే, ఇట్ హ్యాపెన్స్. ఇంట్లో ఇంకా అంటే ఇంట్లో ఎందుకు బాగా ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే వెయిట్స్ ఉండవు కదా. సో వాటర్ మెలన్ ఉంటుంది, అది పట్టుకొని చేయడం. సో ఇట్స్ ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ టు డూ. ట్రూ అర్థమైంది. సో అలా ఎంటర్టైనింగ్ గా చేస్తున్నాం అనమాట. ఫస్ట్ లో బాగుండింది, అండ్ తర్వాత అలవాటు అయిపోయింది.
సో నా దగ్గర స్కిప్పింగ్ రోప్ ఉంది, సో ఐ డూ దట్ వన్. అండ్ కొన్ని ఫాలో అవుతాను నేను ఇన్స్టాగ్రామ్ లో కొన్ని పేజెస్ వర్కౌట్ వి ఓకే. చూసి, అవి ఇంకా వేరే ఆప్షన్ లేదు కాబట్టి. నైస్, గుడ్, ఓకే, లర్నింగ్ సంథింగ్. సో ఈ అసలు ఈ లాక్డౌన్ అయిపోగానే నేను ఇచ్చేస్తా, నేను అడ్జేస్తా అని కంపల్సరీ ప్లాన్ చేసుకుంటారు కదా అందరూ. సో ఈ షాట్లో ఏమైనా ప్లాన్ చేసుకుని ఒక ఫస్ట్ 3 to 5 థింగ్స్ లాక్డౌన్ అయిపోగానే అసలు అంటే కరోనా ఎండ్ అయిపోయాక, లాక్డౌన్ అయిపోయాక అనేది నేను అనలేకపోతున్నా, ఈసారి ఎక్స్టెండ్ అవుతూనే ఉంది. ఐడో నేనేం అలా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఐ థాట్ లాక్డౌన్ ఫినిష్ అవ్వగానే అంటే హ్యాపీగా అలా ఒకసారి బయటకు వెళ్ళొచ్చు, ఫ్రీగా అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలని అనుకున్నాను నేను. ఓకే. ఇప్పుడు బయటకు వెళ్ళినా సరే ఏదో ఎమర్జెన్సీ అయితేనే వెళ్తున్నాం కదా, బట్ చాలా రిస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి మన సేఫ్టీ కోసమే అది. అండ్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ ఈవెన్ ఆఫ్టర్ లాక్డౌన్ ఆల్సో, కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి, మాస్క్ వేసుకొని శానిటైజ్ చేసుకోవాలి రెగ్యులర్ గా. సో అవి పాటిస్తూనే ఐ వాంట్ గో ఫర్ లాంగ్ డ్రైవ్. అర్థమైంది. సో ఫస్ట్ డ్రైవ్ కి వెళ్ళాలని ప్లాన్ లో ఉంది ఈషా. బట్ ఫస్ట్ థింగ్ ఐ కమ్ టు ద పాయింట్, క్వశ్చన్స్ ఉన్నాయి కానీ నేను ఎప్పటి నుంచో లాస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా ఒకసారి వి క్యాచ్ అప్ ఫర్ కాఫీ స్టార్బక్స్ లో, రిమెంబర్? యా స్టార్బక్స్ వి మెట్, yes I remember. నేను అప్పుడు కూడా అడుగుదాం అనుకున్నా, సమ్ హౌ ఇట్ గాట్ స్లిప్డ్ అవుట్ ఆఫ్ మై మైండ్. నీ టాటూ స్టోరీ తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. టాటూ చాలా చెప్పాను నేహ. అవునా? అయితే నేను మిస్ అయ్యాను, పర్లేదు ఇంకొకసారి చెప్పు, షార్ట్ గా చెప్పు. అది యాక్చువల్లీ నేను సడన్ గా నాకు టాటూస్ అంటే ఇష్టం. సో ఒక రోజు సడన్ గా ఐ థాట్ దిస్ వన్ ఇస్ యూనిక్ అండ్ నైస్, సో ఐ గాట్ ఇట్ డన్. బట్ దీని గురించి అప్పుడు నాకు కొంచెమే తెలుసు, లైక్ డిజైన్ ఒకటే బాగా తెలుసు. బట్ లేటర్ ఐ కేమ్ టు నో దట్ నేను బాగా గూగుల్ చేసేదాన్ని అనమాట. సో దెన్ ఐ థాట్ ఇది ఇండిపెండెంట్, స్ట్రాంగ్, ఇట్ డిపిక్ట్స్ దట్. సో ఐ థాట్ ఓకే ఫైన్, ఇట్ సూట్స్ మీ అని చెప్పి వేసుకున్నాను. ఓకే. సో ఇంట్లో పర్మిషన్ ఇచ్చారా వేసుకునేటప్పుడు, లేకపోతే తెలియకుండానే వెళ్ళొచ్చి తర్వాత తిట్లు తిన్నావా? అంటే మా ఇంట్లో అట్లా ఏం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, టాటూస్ వద్దు అని అట్లా ఏం లేదు. ఓకే, మై విష్ అంతే. బ్లెస్డ్, లక్కీ యూ. I know ఈవెన్ నాకు మై ఫ్రెండ్స్ అదే టాటూ వేయించుకుంటారు, ఇంటికి వెళ్ళేటప్పుడు కవర్ చేసేసుకుని వెళ్తారు అనమాట. అమ్మో మమ్మీ డాడీ తిడతారని చెప్పి. ఐ నెవర్ హ్యాడ్ సచ్ రిస్ట్రిక్షన్స్. ఒకటే అంటే నేను నా ప్రొఫెషన్ లో ఇనిషియల్ డేస్ లో టైమింగ్స్ వల్ల కొంచెం అర్థమయ్యేది కాదు ఇంట్లో. లైక్ మనకి స్పెసిఫిక్ టైమింగ్స్ ఉండవు కదా, లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి తొందరగా అయిపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్. సో మై పేరెంట్స్ డిడ్ంట్ అండర్స్టాండ్. అంటే మనందరికి ఒక టైం, సాఫ్ట్వేర్ టైమింగ్స్ అవి ఉంటాయి, రెగ్యులర్ టైమింగ్. సో అలా ఆ మైండ్ సెట్ లో ఉన్నారు అప్పుడు డాడీ మమ్మీ. తర్వాత నేను వాళ్ళు కూర్చోబెట్టి ఐ అండర్స్టూడ్ దెమ్, దిస్ ఇస్ నాట్ లైక్ దిస్ అని చెప్పి. సో అండ్ ఇంకోటి కూడా అడగాలనుకుంటున్నా, బికాస్ ఇట్స్ వెరీ రేర్, అంటే వెరీ రేర్ అని కూడా అనకూడదు, బట్ ఎలా అనాలి కూడా తెలియదు. బట్ ప్లీజ్ అండర్స్టాండ్ మై క్వశ్చన్. మన ఇండస్ట్రీలో హీరోయిన్ అనగానే డెఫినెట్లీ అవుట్ ఆఫ్ స్టేట్, అవుట్ ఆఫ్ బార్డరే ఉంటుంటారు. సో తెలుగు అమ్మాయిలు అనే వాళ్ళు తక్కువ, అంటే ఉన్నారు బట్ అసలు లేరు, తీసుకోవట్లేదు అనే పాయింట్ నేను అన్నా, బట్ ఉన్నారు బట్ తక్కువ. సో బీయింగ్ అ తెలుగు గర్ల్, సో ఎప్పుడైనా యూనో ఎనీ డిఫికల్టీస్ ఫేస్ చేసావా నువ్వు ఆఫర్స్ లో కానీ, థింగ్స్ లో కానీ, పార్షియాలిటీ ఫీల్ అవ్వడం కానీ, ఇట్లాంటిది ఏమైనా యూనో యూ సా ఎవర్? అంటే తెలుగు అమ్మాయి, క్వశ్చన్ ఐ థింక్ దేర్ ఇస్ సమ్ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ విత్ యూ. తెలుగు అమ్మాయి, నాన్ తెలుగు అమ్మాయి అనే డిఫరెన్సెస్ నువ్వు ఎప్పుడైనా చూసావా ప్రిఫరెన్సెస్ లో? యా, అది ఉందని నేను ఎప్పటి నుంచో అన్నాను. యా, యూ సెడ్ దట్. సో దాని గురించి ఏమైనా ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకోగలుగుతావా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పీరియన్స్ అంటే see that is there, like అందరికీ తెలుసు అది, not only you and me, everyone knows that when even not it's an open secret. Obviously everyone knows that when మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు కదా అది. ఇట్స్ నాట్ జస్ట్ మీ టెలింగ్ దట్ అదే ఆపర్చునిటీస్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఆర్ ఎల్స్ దే ఆర్ ఎంకరేజింగ్ మోర్ బయట వాళ్ళని. ఇట్స్ రెగ్యులర్ థింగ్ నౌ. I think now it's changing, like అంటే లైక్ కొన్ని ఐ థింక్ 2-3 years ఆర్ ఈ టైం నుంచి ఇట్స్ చేంజింగ్ లిటిల్ బిట్, విచ్ ఇస్ ఫర్ గుడ్. బట్ అంటే
అసలు రీజన్ ఏంటి ఎందుకు అని నీ జడ్జ్మెంట్, ఎందుకు వాళ్ళకి ఎక్కువ ఆఫర్స్ వస్తుంటాయి, వై నాట్ తెలుగు వాళ్ళకి రాదు అనేది నీ జడ్జ్మెంట్ ఏంటి రీజన్? I don't know. I mean, I really don't know the reason because see, వాళ్ళు వచ్చినా సరే అంటే వేరే ఎక్కడి నుంచి వచ్చినా మనం వచ్చినా సరే, వాట్ మ్యాటర్స్ ఈజ్ ఇన్ షో బేస్ యూ నీడ్ టు లుక్ బ్యూటిఫుల్ అండ్ దానికంటే ఎక్కువ టాలెంటెడ్ ఉండాలి. సో టాలెంట్ ఉంటే ఏంటి అంటే ఇట్స్ నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లం. అంటే వేరే ఇండస్ట్రీస్లో కూడా వర్క్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం కాదు. బట్ what I want to say is you have to encourage మన తెలుగు అమ్మాయిలు కూడా లైక్ లోకల్ గర్ల్స్ ని కూడా ఎంకరేజ్ చేయాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ హ్యావ్ టు బ్యాన్ అంటే బయట వాళ్ళు అసలు రావద్దు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వన్ అట్ ఆల్. ఐ నెవర్ సే దట్ వన్. అది తప్పు కూడా. మన టాలెంట్ ఉంది, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. లాంగ్వేజ్ ఇస్ నాట్ అట్ ఆల్ అ బ్యారియర్, రైట్? బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ మెజారిటీ ఈజ్ దట్ సైడ్. యూ గాట్ మై పాయింట్, రైట్? సో అది కొంచెం ఈక్వల్, అట్లీస్ట్ ఈక్వల్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అంతే. అంటే సపోర్ట్ చేయాలి కదా, దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సపోర్ట్ ఉండాలి. అంటే మన వాళ్ళు మనకు చేయకపోతే ఇంకెవరు చేస్తారు? ఎగ్జాక్ట్లీ అది ఉండే. ఎందుకంటే ఐ సీన్ ఇన్ తమిళ్ ఇండస్ట్రీ అంటే మలయాళం విన్నాను నేను, అంటే లోకల్ టాలెంట్ బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. సో ఐ హర్డ్ దట్ వన్. దెన్ నాకు అనిపించింది అయ్యో మన వాళ్ళు కూడా ఇంకా ఇంకా చేస్తే బాగుంటుంది కదా, అది భాష వచ్చి చేయాలని. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అరే ఐ వాంట్ టు వర్క్ విత్ బిగ్ యాక్టర్స్, ఐ వాంట్ టు వర్క్ విత్ గుడ్ స్టార్స్, మహేష్ బాబు గారు, రామ్ చరణ్, ఎవ్రీవన్. ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీవన్. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ ఐ వర్క్ విత్ జూనియర్ ఎన్టీఆర్. హీస్ అమేజింగ్. అంటే ఆయన యాక్టింగ్ వేరే లెవెల్ అసలు. అంటే వెన్ యూఆర్ యాక్టింగ్ విత్ హిమ్ యూ కెన్ లెర్న్ అ లాట్. I'm telling you, right? So these are all very, very good actors. Like all the newcomers or the established ones, superstars, వీళ్ళందరూ చాలా talented. So I want to work with them. సో అలా అనుకోవడంలో తప్పలేదు కదా. అందుకే నన్ను ఎవరైనా ఫేవరెట్ యాక్టర్ అండి, ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారంటే see, I didn't get opportunity to work with them. They have to give me the opportunity to work with them. True. That is what. Yeah. Get it. I can totally understand that point. Okay. I hope that day comes very soon for you. I hope. For everyone, for every Telugu artist, not only actresses but deserving, every deserving Telugu artist. Exactly. Yeah. And అమ్మా ఇందాక నుంచి బుర్రలో ఈ పాయింట్ పట్టుకొని ఆగుతా ఉన్నాను. ఈషా, నువ్వు నెలలో ఎన్ని ఫోటో షూట్లు చేస్తావు ఈషా? నెలలో అన్నీ ఏం చేయరు. How many? I open like your Instagram is like photo shoot, this different designer, that designer, different clothing, different accessories, hairstyle. Oh my god, ఎన్ని చేస్తావు? నో ఐ మీన్ అంటే ఇప్పుడు యూజువల్లీ ఇప్పుడు మనకి లాక్డౌన్ లేదు అంటే ఈ సిచ్యువేషన్ రాకపోయి ఉంటే we'll be doing something or the other కదా. ఏదో ప్రమోషన్స్ ఉంటాయి or some event or something shoot ఉంటుంది. And in this profession you have to do photo shoots, you have to present yourself, you have to put pictures out so that you're telling people that you can look in a certain way also, which is not at all bad. అంటే in this profession ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నావు అనుకో, నువ్వు ఏమేం చదువుకున్నావు, ఏమేం కోర్సులు చేసావు, వాడికి ఎట్లయితే చూపిస్తావో ఇంటర్వ్యూ చేసేటప్పుడు, దిస్ ఇస్ ఆల్సో లైక్ దాట్. లైక్ సీ ఐ లుక్ గుడ్ ఇన్ దిస్ అవతార్ ఆల్సో, సీ ఐ కెన్ యాక్ట్ లైక్ దిస్ ఆల్సో, సీ ఐ కెన్ బీ లైక్ దిస్ ఆల్సో. సో ఇట్స్ జస్ట్ లైక్ దట్. ఇట్స్ లైక్ a resume. Oh, other point. It's just upgrading your resume ante. Yeah. But seriously amazing ఉంటాయి తెలుసా నీ ఫోటో షూట్స్, పిక్చర్స్. Thank you so much. ఒక కొంచెం సేపటి వరకు నీ ఇన్స్టాగ్రామ్ అలా చూసుకుంటూ ఒక టైం ని మర్చిపోవచ్చు. బ్యూటిఫుల్ పిక్స్ దే ఆర్. Thank you so much. Yeah, you're sounding like girl crushing on me. You can say that. Why not? తెలుగు అమ్మాయి ఉంది కదా, సో నేను కొంచెం పార్షియాలిటీ కూడా తీసుకుంటాను. మా తెలుగు యాక్ట్రెస్, ఐ డోంట్ మైండ్ బీయింగ్ ఆన్ దట్ లిస్ట్. సో నీ ఫేవరెట్ డిజైనర్ ఎవరు? ఫేవరెట్ డిజైనరా? ఫేవరెట్ డిజైనర్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది క్వశ్చన్ నేను అసలు. ఫేవరెట్ డిజైనర్ నాకు సబ్యసాచి నచ్చుతుంది. ఐ రియలీ లైక్ దేర్ క్లోత్స్, స్టైలింగ్ అంతా బాగుంటుంది నాకు, డిజైన్స్ అండ్ ఆల్సో. ఐ నెవర్ ట్రైడ్ ఇట్ బట్ ఐ వాంట్ టు. Definitely worth it will be asla.
And you, I know every girl's wish is to wear Sabyasachi's clothes. Obviously. yeah, especially for the married stuff and all, Marriage. marriage collection ki. No. Sabyasachi is always on the tick one. Yes. అవును. Yeah. And yeah, మన టాలీవుడ్ బాలీవుడ్ రెండు సపరేట్ చేస్తాను. సో టాలీవుడ్ హీరోయిన్స్ లలో ఎవరి వార్డ్రోబ్ కలెక్షన్ అంటే నీకు ఇష్టం? టాలీవుడ్ లోనా? యా, టాలీవుడ్ లో యాక్ట్ చేసిన వాళ్ళని అనుకుందాం. అదే టాలీవుడ్ లో యాక్ట్ చేసిన వాళ్ళు వార్డ్రోబ్ అంటే లైక్ జనరల్ డ్రెస్సింగ్ స్టైల్ యు మీన్ టు సే? జనరల్, యా, వాళ్ళ లుక్స్, ఎవరి డ్రెస్సింగ్ స్టైల్, ఎవరి అపియరెన్స్, వాళ్ళ ఎవరి క్లోతింగ్ నీకు ఎక్కువగా ఇష్టం? అంటే నాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు. ఐ లైక్ శృతి హాసన్స్. నాకు అట్లా టామ్ బాయ్స్ గా నచ్చుతుంది. At the same time, it's nice, and I like Samantha's dressing sense is also very good. అంటే ఒకటే ఫాలో అవ్వరు కదా, they try different types of clothes and styles. So yeah. బాలీవుడ్ లో? బాలీవుడ్ లోనా? బాలీవుడ్ లో అబ్బా సడన్ గా బాలీవుడ్ లో వచ్చేసి చాలా మంది ఉన్నారు. సేఫ్ ఆన్సర్ అది. చాలా, ఎందుకంటే బాలీవుడ్ ఇస్ లైక్ టూ అప్గ్రేడెడ్ వర్షన్ అది. I like Sonam Kapoor's. That's what I'm about to give a hint. Yeah, she's a Bollywood diva. Definitely. Yeah. She's అంటే she tries everything. Like hairstyles దగ్గర నుంచి she tries every dress. So yeah, it's nice. I like her. She looks good in everything she wears, whatever it is. అంటే you have to carry yourself also కదా, వేసుకోగానే సరిపోదు డ్రెస్. You have to have that look. యా, ఈ క్లోతింగ్ ఫ్యాషన్ న్యూస్ కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి ఫ్యాన్స్ టెక్స్ట్ల దగ్గరికి వెళ్ళిపోదామా? అందరు హాయ్ 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 వెళ్తున్నారు. కొంతమంది అయిపోతే అందరూ తర్వాత పెడతారు, ఏంటి మేడం ఒక్క హాయ్ కూడా చెప్పరా అంటారు. సో లెట్స్ గో గైస్. ఏమైనా మంచి క్వశ్చన్ ఉంటే అడగండి, దాన్ని నేను ఈసారి అడుగుతా. మంచి క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏదైనా ఉంటే. సో ఒకసారి అందరికి కలిపి హాయ్ చెప్పేసి ఈషా, బాగుంటుంది. అందరికి హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. యాక్చువల్లీ నేను చాలా రోజుల తర్వాత లైవ్ వచ్చా. మధ్యలో బ్యాక్ టు బ్యాక్ లైవ్ చేశాను అందరికి. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ చేయలేదు నేను. మళ్ళీ చాలా తర్వాత అందుకే మళ్ళీ ఈ రోజు తర్వాత. సూపర్ మ్యామ్, బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ మ్యామ్. విజయ్ కుమార్ అంట. హాయ్ విజయ్. యా, సో యూజువల్ గా ఈవెన్ షూటింగ్ టైమ్స్ లో కానీ, ఆర్ నీ ఫోటో షూట్స్ లో కానీ, ఆర్ యూ బీన్ ఇన్ టు లాట్ ఆఫ్ ఈవెంట్స్ కూడా డిఫరెంట్ క్లోతింగ్ ట్రై చేసావు కదా. సో నీకు యూజువల్ గా కొన్ని క్యారీ చేయడం చాలా కష్టం, కొన్ని బట్టలు, కానీ తప్పదు. కొన్ని సిచ్యువేషన్స్ లో తప్పదు, యూ హ్యావ్ టు వేర్. సో అలాగా గుర్తుండిపోయి చాలా కష్టపడి క్యారీ చేసిన క్లోతింగ్ ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి. అంటే యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి అంటే, ఇట్స్ జస్ట్ యూ హ్యావ్ టు వేర్ ఇట్ కదా. మనవి కొన్ని కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి అంటే చాలా లాంగ్ ఉంటాయి. సో ఆ లాంగ్ లెంత్ కి మ్యాచ్ అవ్వడానికి ఇంత పెద్ద హీల్స్ వేయాలి. సో దానికి ఇంత పెద్ద వాట్ యు సే బ్రాడ్ గా ఉండి దానికి ఇంత హీల్ ఉంటుంది. ఎప్పుడు పడిపోతానో, స్టేజ్ మీద వెళ్తే ఎప్పుడు పడిపోతానో నేను. అది లైక్ అంటే చాలా పెయిన్ కూడా వస్తుంది కదా, చాలా పెయిన్ వస్తుంది. సో నేను ఏం చేస్తాను, పెయిన్ కిల్లర్ కదా స్ప్రే, వాల్ని. సో వాల్ని స్ప్రే చేసుకొని కొంచెం డ్రై అయ్యాక అప్పుడు వేసుకుంటే ఎన్ని అంటే మధ్యలో మనకి యూ గెట్ హర్ట్ రైట్ వైల్ వాకింగ్ అండ్ ఆల్. సో అదేం తెలీదు. సో ఈవెంట్ అయ్యే వరకు నమ్ము ఉంటుంది. ఈవెంట్ అయిపోయాక నైట్ అయిపోయేసరికి ఇంకా నొప్పి స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ ద టిప్. ఐ రియలీ నీడెడ్ దిస్, బ్యాడ్లీ నీడెడ్ దట్. యూ గెట్ నమ్మింగ్ క్రీమ్ ఆల్సో, బట్ నాకు అది దొరకలేదు. సో ఐ ట్రైడ్ వాలినియం. ఓ, ఇలాంటిది కూడా ఉంటుందా? ఇమ్మీడియట్ గా నమ్మింగ్ క్రీమ్ ఉంటుంది. నేను కొని పెడతాను, కలిసినప్పుడు ఇస్తాం. సో బట్ ఏదైనా సిచ్యువేషన్ గుర్తుందా? ఎస్పెషలీ లైక్ ఐ రిమెంబర్ ఫిల్మ్ ఫేర్ లో యూ వేరింగ్ అ బ్లాక్ లాంగ్ హ్యూజ్ కేన్. అది అసలు ఎలా అక్కడ నుంచి వస్తుంటేనే లైక్ అది ఫిలిం ఫేర్ ది. దట్స్ అ వెరీ డిఫరెంట్ స్టోరీ బికాస్ ఐ వాజ్ నాట్
I was not conscious about my dress at all because I was more nervous about me hosting Filmfare. ఎందుకంటే that's the first time. నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది, బాగా ఉంది అనమాట. సో ఫస్ట్ టైం పోస్ట్ చేయడం అండ్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్, అంటే ఒక ఇట్లా ఐ వాజ్ లైక్ ఇట్ వాజ్ వాట్ డూ యూ కాల్ దట్ వన్ మ్యాన్, ఇట్లా స్టక్ అయిపోయి ఉంటారు కదా. ఐ వాజ్ లైక్ దట్. ఓకే. సో ఐమ్ లైక్ అంత రెడీ అయ్యా, ముందు 2 days నుంచి బాగా లైన్స్ అన్ని రెడీ అయ్యాను. సో మనకి అక్కడ టీపీ కూడా ఉంటుంది అనమాట. సో దే విల్ స్క్రోల్ ఇట్. సో బట్ యూ హ్యావ్ టు టెల్ ఇట్ యాజ్ ఇఫ్ నీ ఓన్ గా నువ్వు చెప్తున్నావు. సో బ్యాక్ స్టేజ్ లో చాలా టెన్షన్, బట్ అందరూ సందీప్ కిషన్ ఉన్నారు అండ్ రాహుల్ వాజ్ ఆల్సో దేర్. సో లైక్ ఏం కాదు సార్, చిల్, ఊరికే వచ్చి యూనో ఫన్ గా ఉంటది, బాగుంటది, వచ్చి చేసేసి వెళ్ళిపోతే అయిపోతుంది అని. లైక్ ఓకే ఫైన్, ట్రై చేయడంలో తప్పలేదు కదా అని చెప్పి. బట్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్. యా. So a script preparation is different, lot different than acting. You know, anchoring is a script preparation. See, every this thing is different. Acting is another job again. Acting is a different thing again. Everything is different. Annitki it has its own importance anamata. Yeah. So, yeah. సో ఈ యాంకరింగ్ వచ్చేసరికి ఆ స్క్రిప్ట్ ప్రిపరేషన్ నీకు ఎలా అనిపించింది? అండ్ ఆ టైంలో యూనో ఆఫ్ కోర్స్ యూ హ్యావ్ ఇద్దరు ఫుల్ మంచి కంపెనీ, ఫుల్ అండ్ హైపర్ ఎనర్జెటిక్ కంపెనీ ఉన్నారు నీతో పాటు. సో ఏదైనా మంచి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఆల్రెడీ ముందు చేస్తున్నారు. అండ్ ఐఎమ్ ద పర్సన్ హూ ఇస్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ I was really tensed అనమాట. చాలా టెన్షన్ ఉండేది. అండ్ రాహుల్ అండ్ సందీప్ అయితే they supported me a lot. They're like, no, it's okay, take it chill pill, మంచిగా చేస్తావులే, ఏం కాదు అని చెప్పారు. ఓకే, ఐ థాట్ లెట్స్ గివ్ ఇట్ అ షాట్, మంచిగా వస్తే వచ్చింది, లేకపోతే లేదు, ట్రై చేయడంలో అయితే తప్పలేదు కదా అని చెప్పి ఐ డిడ్ ఇట్. దట్స్ ఇట్. Yeah, and it came well. It's good. Yeah, it came well. It really came well. Yeah. So ఏదైనా మెమరీస్ గుర్తున్నాయా ఆ టైంలో? మీరు బాగా అంటే యూజువల్ గా మాట్లాడుకునే టాపిక్స్ కానీ ప్రిపరేషన్ టైంలో నీకు పడిన పంచులు కానీ, వాళ్ళిద్దరు పక్కన ఉన్నారంటే పంచులు పడతానే ఉంటాయి ఫర్ షూర్. అది కాదు, ఫిలింఫేర్ యాక్చువల్ స్టేజ్ మీదకి వెళ్ళి అది చదవాలి కదా. సో టీవీలో చదవాలి. సో చదువుతున్నప్పుడు నాకు క్యూ ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో నాకు మధ్యలో నా టెన్షన్ కి క్యూ ఇచ్చినా నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ లైక్ బ్లాంక్, కంప్లీట్లీ బ్లాంక్ ఆన్ ద స్టేజ్. రాహుల్ ఈషన్ ఇదే అన్నట్టు. అప్పుడు ఓకే ఫైన్, ఐమ్ గోనా రీడ్ ఇట్ ఆఫ్ అని చెప్పి చదివాను. సో ఐ వాజ్ లైక్ అంటే నాకు ఏమన్నా did I ruin it or not అని చాలా భయం వేసింది కొంచెం. బట్ I didn't ruin it. I was little tensed, very much tensed. But these two guys helped me a lot. Awesome. Nice. So మరి నెక్స్ట్ ఇంకొకసారి అడిగితే కూడా ఫిల్మ్ఫేర్ కి హోస్ట్ చేయడానికి రెడీ అయినా? డెఫినెట్లీ. ఏముంది, టెన్షన్ పడకుండా చేసేయడం, ఎంత అలవాటు అయిపోతుంది. Okay. And yeah, first time నువ్వు కెమెరాని ఫేస్ చేసినప్పుడు, లైక్ ఆడిషన్ అలాంటిది ఏమైనా చేసినప్పుడు అదేమైనా గుర్తుందా మెమరీ? ఐ రిమెంబర్. అది ఎవరు మర్చిపోలేరు. ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసింది ఎవరు మర్చిపోలేరు. అంటే హౌ డిడ్ ఐ ఫీల్ అన్నా? యా, ఎలా అనిపించింది, ఎలా ఫేస్ చేసావు, తర్వాత ఎలా రియలైజ్ అయ్యావు? మూవీకి నేను ఫస్ట్ టైం అంటే యాక్చువల్ షూట్ చేసినప్పుడు ఐ వాజ్ సూపర్ డూపర్లీ టెన్స్డ్. అంటే చాలా సూపర్ డూపర్లీ, అంటే కడుపులో నొప్పి, ఎక్సైట్మెంట్, డైలాగ్ రావాలి. మళ్ళీ ఒకటే లైన్ డైలాగ్ అంతే, ఏం లేదు. ఒక లైన్ కే దట్స్ మై ఫస్ట్ మూవీ కదా, కొంచెం టెన్షన్ ఉంటుంది. అండ్ టెక్నికలీ ఆల్సో ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్, అంటే కొన్ని తెలియవు, కొన్ని తెలుసు. అంటే ముందు మాకు వర్క్ షాప్స్ అయ్యాయి కాబట్టి దట్ హెల్ప్ మీ అ లాట్. సో బట్ స్టిల్ డే 1 కెమెరా నీ మొహం మీదే ఉంటుంది ఫస్ట్. సో నీదే డైలాగ్, నీకు మొహం మీద లేకపోయినా పక్కన ఉన్న టెన్షన్ ఉంటుంది. సో బట్ సుమంత్ అశ్విన్ ఏం కాదు, తప్పు వచ్చినా ఇంకో టేక్ తీసుకుందాం, ఏమీ కాదు, ఎన్ని టేక్లైనా తీసుకోను, ఓకే ఫైన్ అని చెప్పి ఈ మాత్రం క్లారిటీ ఇస్తే చాలు, 100 టేక్లు చేసుకొని పోతాను. బట్ నో, సో అంత టెన్షన్ ఉండింది. ఫస్ట్ మూవీ అంతా అలాగే ఆ టెన్షన్ తోనే గడిచింది.
తర్వాత ఐ గాట్ యూస్డ్ టు. హోల్ మూవీ అదే టెన్షన్ లో ఉండేనా? హోల్ మూవీ అంటే కొన్ని ఏ మూవీ scenes లో lengthy, ఏదది చేసింది? అంతకు ముందు ఆ తర్వాత. అండ్ ఐ హ్యాడ్ లెందీ డైలాగ్స్ అనమాట, టూ మచ్ ఆఫ్ ఎమోషన్స్, లెందీ డైలాగ్స్ చాలా ఉండింది. అండ్ థ్యాంక్ గాడ్ వర్క్ షాప్స్ వల్ల, రిహార్సల్స్ వల్ల ఐ గాట్ ద లైన్స్ బిఫోర్ ఓన్లీ. అప్పుడు కష్టపడాల్సిన పని రాలేదు నాకు కెమెరా ముందు. సో ఇట్ వాస్ నైస్. అంటే ఎంత టెన్షన్ పడ్డా ఇట్ పెయిడ్ ఆఫ్. సో ఇట్స్ నైస్. Awesome, nice. And you know, all these dialogues preparation things and all ఉంటుంటాయి. అంటే నేను వింటూ ఉంటా కొన్నిసార్లు సెట్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని డైలాగ్స్ మారిపోతూ ఉంటాయి కదా. సో ఆ టైంలో అంటే యూజువల్ గానే టెన్షన్ పడుతుంటుంది మహేషా. సో మరి ఆ టైంలో ఎలా రియాక్ట్ అవుతుంటది, ఎలా టేక్ తీసుకుంటుంది? పడ్డాను అంటే ఫస్ట్ మూవీకి ఆన్ ది స్పాట్ డైలాగ్స్ ఏమి నాకు చేంజ్ అవ్వలేదు, లైక్ అవ్వలేదు నాకు గుర్తున్న వరకు అయితే. ఏం డైలాగ్ ఏం చేంజ్ లేదు. సో ఇప్పుడు ఒక సీన్ ఇది అవుతుంది అంటే ఐ నో ద డైలాగ్స్. ఒకసారి చూసుకోగానే ముందే రిహార్సల్స్ చేశాం కాబట్టి డైలాగ్స్ అనేది గుర్తుండేది. బట్ తర్వాత నాకు అంటే చెప్తారు కదా వెల్ విషర్స్ అండ్ ఆల్, అన్ని సినిమాలు అందరూ ఇలాగా ఉండరు అంటే వర్కింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటుంది. అప్పుడు నాకు తెలీదు. సడన్ గా చేంజ్ చేయొచ్చు, ఇంప్రూవైజేషన్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అని చెప్పారు. సో ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్. అండ్ అది కూడా ఎక్స్పీరియన్స్ అయింది. నౌ ఐ నో. యా. ఓకే. సో ఏంటి ఇప్పుడు నెక్స్ట్ కింద అంత క్వశ్చన్స్ వస్తున్నాయి, నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, అప్డేట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ముందు అది అడిగేస్తాను నేను, అందరు అడుగుతున్నారు కాబట్టి. సో వాట్ నెక్స్ట్? నెక్స్ట్ వచ్చి తెలుగులో ఐ హ్యావ్ టు సైన్. యాక్చువల్లీ లాక్డౌన్ ముందే చేయాలి, బట్ లాక్డౌన్ అయింది కాబట్టి వన్స్ ఇట్స్ కంప్లీటెడ్ దెన్ ఐ కెన్ అప్డేట్ యూ. అండ్ తమిళ్ మూవీ ఒకటి రిలీజ్ ఉంది. దట్ ఈస్ ఆల్సో యాక్చువల్ సమ్మర్ రిలీజ్ అనుకున్నారు, మళ్ళీ లాక్డౌన్ వల్ల తర్వాత రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఒక కన్నడ మూవీ ఉంది, అది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వాట్ ఇస్ అదర్ వన్, నెట్ఫ్లిక్స్ చేశాను నేను. వావ్, దట్స్ ఆసమ్. ఎప్పుడు I don't know when is that coming. ఓకే. రావచ్చేమో మళ్ళీ 2 months లో 1 month లో. ఓకే. సో తెలుగు, తమిళ్, కన్నడ అయిపోయింది. మరి బాలీవుడ్ లోకి ఎప్పుడు ఇషా? తొందరగా వెళ్తా. దాట్స్ ద స్పిరిట్ గర్ల్, దాట్స్ ద కాన్ఫిడెన్స్. నాకు తెలిసి అంటే నేను అడిగిన ఈ క్వశ్చన్ అడిగిన హీరోయిన్స్ లలో నువ్వు ఒక్కదానివే తెలుసా ఈ రేంజ్ లో వెళ్తా, తొందరగా వెళ్తా, చంపేస్తా, పొడిచేస్తా, దున్నేస్తా బాలీవుడ్ అన్న టైప్ లో చెప్పావు. So you know, Telugu industry lo and there's a lot of amazing talented heroes, directors unnaru. So nee list lo, like, you know, your most favorite that you like na work cheyali, compulsory tento work cheyalani director ఎవరు తెలుగులోనా? యా, చాలా పేర్లు ఉంటాయి, బట్ హైయెస్ట్ పాయింట్ లో ఉన్న డైరెక్టర్ ఎవరు? హైయెస్ట్ పాయింట్ లో ఉన్న డైరెక్టరా? నో ఇది మళ్ళీ 1 2 3 నుంచి వస్తుంది. నో. సరే, నెంబర్స్ వద్దులే కానీ ఒక ముగ్గురు పేర్లు చెప్పు. ముగ్గురు పేర్లు చెప్పాలా? అంటే ముగ్గురు పేరు చెప్పినంత మాత్రం వేరే వాళ్ళతో చేయాలని కాదు. కాదు. ఐ రియలీ లవ్ దేర్ వర్క్. సుకుమార్ గారు, చంద్రశేఖర్ ఏలేటి గారు, యా, మోహన్ గారితో నేను ఆల్రెడీ చేసేసాను కాబట్టి అది చెక్ అయిపోయింది. రాజమౌళి గారు, I really like Vivek Athreya, Prashant Verma. These are all very talented directors. అలా లిస్ట్ వెళ్తూనే ఉంటుంది నాకు. So yeah, and you know, Adivi Sesh toti and alage Sesh is also very good director again. Amma మూడు పేర్లు అయిపోయాయి. Okay, no wonder you have such, you know, నీ కోరిక చెప్తున్నావు. That's really nice. So you know, Adivi Sesh and Sir Srinivas గారితో కూడా వర్క్ చేసినావు. వాళ్ళిద్దరితోటి వర్కింగ్ ఎలా ఉంటది? ఎవరితో? సారీ, I didn't get it. Adivi Sesh and Sir Srinivas గారు ఇద్దరితోటి ఎలా ఉంటది వాళ్ళతో వర్కింగ్ టైం? అంటే ఆఫ్ ద కెమెరా అసలు ఏం మాట్లాడుతుంటారు?
ఆఫ్ ద కెమెరా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారా? మీరు ముగ్గురు కలిసినప్పుడు అంటే యు వర్క్ దిస్ ఓకే, అమిత్ మీ మేము ముగ్గురం కలిసింది ఐ థింక్ ఓన్లీ అమితుమి షూట్ లో. అమితుమికి అమితుమి షూట్ లో మేము ముగ్గురం అంటే సెట్స్ లో ఉన్నది. Yeah. అమితుమి మాకి షూట్ చేస్తున్నట్లేదు ఎప్పుడు, అంటే ఇట్స్ లైక్ ఎ హాలిడే ఫర్ అస్, లైక్ వెళ్తాము, ఇట్స్ కామెడీ మూవీ రైట్, అండ్ అండ్ తెలంగాణ డైలెక్ట్ ఉంటుంది. సో వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్ వైల్ షూటింగ్ ఫర్ అమితుమి. అండ్ యా, అంటే శ్రీని ఎప్పుడు జోకులు వేస్తా ఉంటారు అనమాట, లైక్ తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంటుంది. అండ్ అండ్ సే షీ సమ్మన్ హూస్ లైక్ సీరియస్ గా, లైక్ గూఢచారి టైప్స్. నేను ఊరికే శేష్ మీద జోకులు వేస్తా ఉంటారు అనమాట. శ్రీని కూడా మంచి జోకులు వేస్తాడు, అండ్ అదితి కూడా ఉండేది అప్పుడు. సో ఇట్ వాస్ ఫన్ యాక్చువల్లీ, బాగుండేది. Awesome. And you know, one of the nicest movie సుబ్రహ్మణ్యపురంలో నాకైతే చాలా నచ్చింది. ఐ లవ్డ్ ఇట్, ఐ మీన్ ఇట్. అసలు ఇంత కాదు, బట్ నిజంగానే నాకు కాన్సెప్ట్ నచ్చింది. Thank you so much. So what was your first reaction? I also liked that movie, సుబ్రహ్మణ్యపురం. Yeah. So సుమంత్ తోటి యాక్టింగ్ ఎలా అనిపించింది? How was that experience? సుమంత్ తోట it was nice. Sumanth is a pure gentleman అనమాట, like I've never seen someone like that, like అంటే లైక్ ఎగ్జాంపుల్ he's like proper gentleman అనమాట. Oh, it's అంటే అక్కినేని ఫ్యామిలీ అంతా, సో దే ఆర్ లైక్ ప్రాపర్ జెంటిల్మెన్స్ రైట్, లైక్ వెన్ దే టాక్ దే వెన్ దే లైక్ అంటే చాలా ప్రాపర్ గా మాట్లాడతారు, బిహేవ్ చేస్తారు, లైక్ అదే చెప్పా కదా, జెంటిల్మెన్ టైప్స్. అండ్ ఆయన ఐ నెవర్ సీన్ హిమ్ యెల్లింగ్ ఎట్ సమ్వన్ ఆర్ సంథింగ్. హీస్ చిల్ పర్సన్, చాలా కూల్ ఉంటారు. ఐ థాట్ హీస్ వెరీ సీరియస్, బట్ హీస్ నాట్. హీస్ లైక్ ఫన్ పర్సన్ టు వర్క్ విత్. Yeah. Oh, pure gentleman. Okay, get it. Sure. Yeah. How is it working? Your questions ఇందాక నుంచి కూడా సుమంత్ గురించి అడిగారు చాలా మంది, సో క్వశ్చన్ అడిగేశాను. సో నెక్స్ట్ క్వశ్చన్ గైస్. సో మళ్ళీ ఒకసారి అందరికి కూడా హాయ్ చెప్పేసి. సో హాయ్ నువ్వు ఏదో పెట్టారు అబ్బా, ఏదో ఉమా మహేశ్వరి అంటుంది ఐ లవ్ యూ సో మచ్ ఈషా అంట. సారీ, ఉమా మహేశ్వరి says she loves you so much. Okay, love you too, guys. Isha Rebba, you're like an angel. Thank you so much. Ilaga, I just realized, I just thought, like, you know, ఏదైనా, you know, fan moments ఏమైనా గుర్తున్నాయా? Like, you know, super crazy fans ఉంటారు కొంతమంది, సో సూపర్ లవింగ్ ఫ్యాన్స్ ఉంటారు. సో ఏదైనా మంచి ఫ్యాన్ మెమరీ ఏదైనా ఉందా? మంచి ఫ్యాన్ మెమరీ చాలా ఉన్నాయి. అంటే వాట్ ఎవర్ దే డూ, ఎవరు అంటే రియల్ లైఫ్ లో ఎవరు, అది రియల్ లైఫ్ ఇన్ ది సెన్స్ లైక్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్ నో వన్ విల్ డూ దట్ వే, ఓన్లీ వీళ్ళే చేస్తారు. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అంటే ఎలా చెప్పాలి, I don't say do I deserve it or not, but I'm very happy. And so many people love me, right? So I'm like, wow. So అంటే ఈ లాక్డౌన్ లో కూడా నా బర్త్డే అయింది, అండ్ చాలా మంది విష్ చేశారు. లైక్ దేర్ సో మెనీ పీపుల్ హూ విష్డ్ మీ ఆల్, అంటే ఎంతమంది ట్యాగ్ చేశారు. I've seen all the messages అన్నమాట. సో ఈ బర్త్డే చాలా స్పెషల్ నాది. సో యా, ఐ రిప్లైడ్ ఎవ్రీవన్, అంటే చాలా వరకు ట్రై చేశాను, రిప్లై చేశాను. సో ఇది మెమరబుల్ బర్త్డే, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దిస్ బర్త్డే. Oh, so nice. Belated happy birthday. Sorry I missed it. Oh, that's okay. Thank you. Yeah. ఇక్కడ హరీష్ 1312 అడుగుతున్నారు, ఇన్ కన్నడ విచ్ ఫిలిం? సో కన్నడ మూవీ గురించి అప్డేట్ కావాలంటే ఆయనకి అది శివరాజ్ కుమార్ గారితో. ఓకే. సో లాక్డౌన్ లో బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం? సో యూజువల్ గా బర్త్డే అనగానే లైక్ యు నో ఫుల్ ఫ్రెండ్ తోటి బయటికి వెళ్తాం, వి సెలబ్రేట్ లవ్ డాన్స్. దిస్ లాక్డౌన్ బర్త్డే ఇస్ వెరీ డిఫరెంట్. ఐ థరోలీ ఎంజాయ్డ్. అంటే నాకు ఏం లేదు కదా పని, లాక్డౌన్ కాబట్టి మొత్తం ఐ వాజ్ చెకింగ్ ఆల్ ద మెసేజెస్, ఐ వాజ్ రిప్లైయింగ్ టు, అంటే ఆల్మోస్ట్ అందరికి రిప్లై చేశాను, ప్రతి స్టోరీ చూశాను. వాళ్ళు నా బర్త్డే రోజు దే వర్ యునో హెల్పింగ్ అదర్స్ అండ్ కేక్ కట్ చేసుకున్నారు. ఐ వాజ్ లైక్ వావ్, యు ఆర్ సచ్ నైస్ ఫ్యాన్స్ ఈషా. I really love them.
గుడ్ గుడ్ గుడ్. అండ్ యా, అఫ్ కోర్స్ బర్త్డే టాపిక్ లో ఉన్నాం కాబట్టి మనం మన సీఎం కేసీఆర్ గారి బర్త్డే కూడా యూ పర్సనలీ వెంట్ అండ్ విష్డ్ హిమ్. సో ఎలా అనిపించింది అసలు కేసీఆర్ గారిని కలిసినప్పుడు? I was ఏం మాట్లాడారు? overwhelmed. అంటే నేను ఐ వాజ్ సో మచ్ ఓవర్వెల్మ్డ్ అన్నమాట ఆయన కలిసినప్పుడు. అంటే నేను ఎప్పుడు అప్పటి వరకు కలవలేదు. ఐ డెంట్ ఈవెన్ అంటే ఒకసారి కూడా ఎప్పుడు నేను డైరెక్ట్ గా చూడలేదు. దట్ వాస్ ఫస్ట్ టైం ఐ ఎవర్ మెట్ హిమ్. సో ఐ వాజ్ లైక్ ఓవర్వెల్మ్డ్. అంటే ఐ వాజ్ లైక్ ఏమైనా మాట్లాడదామని, ఓకే కేసీఆర్ గారు. సో యూజువల్లీ మనం ఎవరైనా ఫ్యాన్ కలిస్తే ఎవరైనా నచ్చిన వాళ్ళని కలిస్తే because he has done so much to Telangana also. So it's nice meeting him on his birthday. I felt good. Oh, that's really nice. It's very a special day. Exactly. And that's the first time I've seen ante ela untundi, like how is the environment there akkada. So it's different world altogether akkada. Pragati Bhavan lo. So true. And yeah, the fans అందరూ చాలా మంది బిలేటెడ్ విషెస్ పెడుతున్నారు. అండ్ సిడ్స్ చౌహాన్ అయితే we are not just fans, we are die hard fans అంట సిడ్స్ అంటున్నాడు. Thank you so much. I am also die hard fan for you. Oh, that's so nice. and they do these paintings అన్నమాట. కొన్ని పెయింటింగ్స్ చేస్తారు, నన్ను ట్యాగ్ చేస్తారు. It's so nice, so pretty. అంటే నా మొహం కొంచెం మూతి వంకర ముక్కు వంకర అన్ని ఉంటాయి, బట్ స్టిల్ ఇట్స్ సో స్వీట్. ఐ రియల్లీ లైక్ దెమ్. అసలు అలా అనుకోకు, అలా లేదు కూడా. క్లారిటీగా అంటే ఖచ్చితంగా చెప్తున్నాను, చాలా ముద్దుగా ఉంటావు, అన్ని చక్కగా ఉంటాయి, చాలా బాగుంటుంది. అదే చెప్తున్నాను కదా. అంటే నాకు చూసినప్పుడు అబ్బాయి ఎంత క్యూట్ గా ఎంత బాగా చేశారు. అట్లీస్ట్ ట్రై టు కంప్లీట్ ఫర్ మీ కదా, టైం తీసుకొని. లైక్ ఓ వావ్, టోటలీ that's nice. And yeah, quarantine కి సంబంధించిన దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు బి ఆనెస్ట్ విత్ దట్. సో లాక్డౌన్ అయిపోయింది కాబట్టి ఎక్కడికక్కడ మన ఇళ్లలో లాక్డౌన్ కదా. సో ఒకవేళ లాక్డౌన్ అవ్వాల్సి వస్తే, ఇద్దరు హీరోలతో లాక్డౌన్ అవ్వాల్సి వస్తే, ఈషా ఇద్దరు హీరోస్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటది? అబ్బా ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు హీరోలతోనా? ఇద్దరే. ఇందాక లిస్ట్ ఇచ్చావు కదా, అలా లిస్ట్ కుదరదు. లిస్ట్ నో you have your priorities. Please go on. Let it be Chris Hemsworth and maybe Vicky Kaushal. ఇంత సేఫ్లీ ఆడుతున్నావు దర్శనం. సేఫ్ ఏముంది ఇందులో? అయ్యో నేను we want only Tollywood. Okay, only Tollywood. Getting stuck with two male actors, in quarantine. Two male actors ante ఇంత ఆలోచిస్తుందా? సరే, హీరోస్ ని కొంచెం సేపు పక్కన పెడదాము, మళ్ళీ లాస్ట్ కి అడుగుతా. అయితే సో ఇద్దరు డైరెక్టర్స్ తోటి లాక్డౌన్ అవ్వాలంటే who you choose for the best company? బెస్ట్ కంపెనీ అంటే అది ఇద్దరు డైరెక్టర్స్ తో లాక్డౌన్ అయ్యే అవకాశం వస్తే దేవుడు డైరెక్టర్స్ లాక్డౌన్ అయితే ఇప్పుడు స్టోరీ, ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ మూవీ డైరెక్టరే ఉన్నారు అనుకోండి, ఎవరో ఓకే ఉన్నారు అనుకో, డైలాగ్ నేర్చుకోవాలి, సీన్లు నేర్చుకోవాలి. ఇక క్వారంటైన్ అంతా అదే పని చేసుకుంటూ కూర్చుంటాం. అంటే టీచర్ అదే ఆబ్వియస్లీ ఇద్దరు పేర్లు అర్థమైంది ముందే. అదే షూటింగ్ వెళ్ళే ముందే ఇక్కడ మొత్తం వర్క్ అయిపోయింది, ఇంకా అక్కడికి వెళ్ళి. అండ్ డైరెక్టర్ అంటే సీరియస్ పర్సన్స్ కదా వాళ్ళు. ఐ డోంట్ వాంట్ ఎనీ సీరియస్ పర్సన్స్ ఇన్ క్వారంటైన్. ఐ వాంట్ ఫన్ పర్సన్స్. నేడే అందిన తాజా వార్త, క్వారంటైన్ అంటే ఇప్పుడు క్వారంటైన్ లోనే సగం మనకి యూనో కొంచెం పిచ్చెక్కుతూ ఉంటది ఇంట్లోనే ఉండాలి అంటే. సో కుకింగ్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. సో ఎవరైనా మంచిగా కుకింగ్ వచ్చి, డైరెక్టర్లు గారు అక్కడ ఎవరైనా కాస్త వంటలు వచ్చిన ఈసారి చెప్పండి, డైరెక్టర్లకే వంట వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటావా? నాకు నేనే కుక్ చేసుకోలేకపోతున్నాను క్వారంటైన్ లో. మళ్ళీ ఇవన్నీ అంటే అమ్మో, ఇట్స్ టూ మచ్ ఫర్ మీ ఇన్ క్వారంటైన్. ఈషా, ఫస్ట్ థింగ్
ఇంత ఇన్ డెప్త్ క్లారిటీ ఇస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఆలోచిస్తాను, అమ్మో ఇప్పుడు డైరెక్టర్ అంటే అమ్మో ట్యూషన్స్ లాగా ఉంటది. ఇప్పుడు ఇప్పుడు అంటే ఓకే మెయిన్స్ రావట్లే అంటే కుకింగ్ ఉంటే ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని పనులు చేసుకోవాలి ఇట్లాంటివి. ఇట్స్ ఇంపాసిబుల్. అర్థమైంది. అంట్లు తోముకోవడానికి బట్టలు తూకోవడానికి ఎంత కష్టపడుతున్నావో ఇప్పుడు అర్థమవుతుంది. అనగానే ఇమ్మీడియట్ యువర్ థింకింగ్ వాస్ దేర్. ఓకే సరే, డైరెక్టర్స్ కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పటి నుంచి నీ కోసం వెతుకుతాం వంటలు వచ్చిన డైరెక్టర్ ఎవరైనా ఉన్నారేమో అని. సో ఇద్దరు హీరోయిన్స్ తోటి లాక్డౌన్ అవ్వాలంటే ఎవరో ఇద్దరు? ఓన్లీ ఇద్దరేనా? అమ్మా ఇద్దరికి ఆప్షన్ ఇస్తానమ్మా. అంటే ఇప్పుడు గర్ల్ గ్యాంగ్ ఎంత మంది ఉన్నా ఉండొచ్చు. గర్ల్ గాసిప్స్ అన్నది అలా ఎన్ని రోజులైనా అలా లాక్డౌన్ అయిపోయినా సరే అప్పుడే అయిపోయింది లాక్డౌన్. ఈ క్వశ్చన్ రాశాను చూడు నేను, నాది నాది అసలు కాదు నేహా, కమాన్ యూ టెల్ మీ. ఇంట్లో ఇద్దరు గర్ల్స్ ఉంటేనా, మనకి ఇద్దరున్న ఒక్కరున్నా లాక్డౌన్ అయిపోయినా సరే మనకి గాసిప్స్ కి టైం ఎలా అయిపోతుంది అంటే ఇట్ విల్ గో వెరీ ఫాస్ట్. యు నో హౌ ఇట్ ఈస్ రైట్? కమాన్. ఇంతమంది సెలబ్రిటీ, ప్రతి ఒక్క సెలబ్రిటీని నేను ఈ 3 క్వశ్చన్లు అడుగుతూ వస్తున్నా. అందరి దగ్గర సమాధానాలు ఉన్నాయి. నువ్వు ఒక్కదానివే ఏంట్రా బాబు ఈ కర్మ, ఈ క్వశ్చన్ ఎందుకు రాసాననే ఫీలింగ్. అంటే కరెక్ట్. ఇప్పుడు నేను సరే ఓకే క్లీషేడ్ ఆన్సర్ ఇస్తా. ఓకే ఇద్దరు పేర్లు చెప్పాలంటే చెప్తా, ఇద్దరు పేర్లు చెప్తా. ఓకే యు ఆర్ హ్యాపీ, యు విల్ బి హ్యాపీ దెన్? yes ఓకే దెన్ ఐ వుడ్ లైక్ టు గెట్ లాక్డ్ with maybe ఇప్పుడు ఇస్తా, క్లారిటీ ఇస్తా. maybe Samantha, because I really like her skin, so maybe lockdown అయ్యే లోపల స్కిన్ టిప్స్ అన్ని తెలిసేసుకొని టిప్స్ అన్ని నేర్చేసుకోవచ్చు. అండ్ the other one maybe శివాని శివాత్మిక, 2 girls ఫన్నీ. మళ్ళీ ఇద్దరిని తీసుకుంటున్నా. వాళ్ళిద్దరు ఒకటే కింద నాకు వస్తుంది. అక్క చెల్లెలను విడగొట్టకూడదు కాబట్టి ఇద్దరిని తీసేసుకుంటున్నా. అవును, సో ఇట్ విల్ బి ఫన్. నైస్, బాగుంది, మంచి ప్రాపర్ ప్లాన్. ఇప్పుడు ఒక్కసారి హీరోస్ దగ్గరికి వెళ్దామా? ఓకే ఇప్పుడు ఎవరి పేరు చెప్పాలి? అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి కదా హీరోలకి. వాళ్ళు ఎందుకు నాతో ఉండి obviously they don't want to spend time with me kada, come to me. నా వల్ల కాదు, నేను ఇంత ఇంత ఆలోచించలేదు క్వశ్చన్ రాసేటప్పుడు. అంటే వాళ్ళకి పన్ను ఉంటాయి కదా ఇంట్లో, పన్ను చేసుకోవాలి కదా, దే హ్యావ్ టు హెల్ప్ దేర్ ఫ్యామిలీ కదా. ఆర్ there is work, there is ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. జూమ్ కాల్స్ లో యు ఆర్ డూయింగ్ స్టోరీ నరేషన్స్, ఇంటర్వ్యూస్, మొత్తం అన్ని అవుతున్నాయి. ఇప్పుడు మనం లైవ్ ఎలా చేస్తున్నాం అలాగే ఉన్నాయి. అందరూ ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నారు. ఇట్స్ నాట్ లైక్ ఫ్రీ బిజీ ఉన్నారు కొంచెం. ఓకే నేను డ్రాప్ అయిపోతా అసలు ఇంకా క్వశ్చన్ ప్రొలాంగ్ చేయ. నేను మానేస్తా ఆ క్వశ్చన్ అడగడం. బట్ రష్మి క్వశ్చన్ అడిగితే ఎవరైనా ఐ విష్ విత్ దిస్ హీరో, ఐ విష్ దాట్, అట్లా లేదు. వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీలు ఉంటాయి, నాతో ఎందుకు లాక్డౌన్ అవుతారు. వామో, నీ జీవితంలో ఇంత క్లారిటీ ఉందన్న విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. అంటే ఈ యాంగిల్ లో కూడా ఆలోచించాలి కదా. లైక్ ఓన్లీ ఈసారి అబ్బాయికి మాత్రమే సాధ్యం అమ్మా అది. డైరెక్టర్లను అంటే ఇద్దరు డైరెక్టర్ తోటి ఎవరితో అంటే వంటలు ఎవరికి వచ్చాను ఆలోచించిన ఏకైక మహిళ. లైక్ సో సెల్ఫిష్. అబ్బా డైరెక్టర్ తో ఛాన్స్ దొరికింది, ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్, ఐ కెన్ వర్క్ విత్ హిమ్. అలా ప్లాన్ కాదు, ఇంతకీ ఆ డైరెక్టర్ కి వంట వచ్చా, మళ్ళీ నేను అనవసరంగా నేను వండి పెట్టాల్సి వస్తుంది. అంటే నేహ ఇదంతా క్వారంటైన్ లో వంట చేసి ఇంట్లో సామాన్లతో మీ గదులు జర్నీ చేసరికి ఐ గోట్ మైండ్ ఫక్డ్ అంతే. Oh my God. అర్థమవుతుంది కష్టాలు, అర్థమవుతుంది. సో గుడ్ టు నో దాట్ ఆల్సో, బట్ దట్స్ రియలీ నైస్. ఓకే సో వరుణ్ అడుగుతున్నారు నెక్స్ట్ మూవీ అప్డేట్స్. ఇచ్చేసింది వరుణ్, ఈషా తెలుగు, తమిళ్, కన్నడ అన్ని ఇచ్చేసింది. అండ్ గైజ్ అందరు కూడా మా ఇద్దరిని కలిపి పోగిన వాళ్ళందరికి స్పెషల్ థ్యాంక్స్.
టూ బ్యూటీస్, నీ వల్ల నన్ను కూడా టూ బ్యూటీస్ అంటున్నారు. ఓకే, లెట్స్ కమ్ టు దిస్ ఫ్యూచర్ ప్లానింగ్ థింగ్ ఒకసారి తెలుసుకుందాం. సో ఎటువంటి క్యారెక్టర్స్, ఎటువంటి రోల్స్ లో ఈశాన్ చూసుకోవాలనుకుంటుంది, అంటే కోరిక, లైక్ ఒక్కసారన్నా ఇటువంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి అనేది? నేను రీసెంట్ గా మనీ హైస్ట్ చూసాను. సో ఐ రియలీ ఎవరు లైక్ అందులో ఎవరు క్యారెక్టర్? నైరోబి, టోక్యో. నైరోబి ఇస్ మై ఫేవరెట్ టూ. Yeah. So and every character is amazing. Denver, everyone, the professor, everyone looks amazing and they act really well. So I don't mind being a professor also. I can do this and act. I mean, it's a very good character. Kada. So I don't mind being a Denver and doing that smile. So I can do that also. So it's fun, right? And oka character ki oka manchi edo oka ivvadam like nuance or something like that. So it's nice. So I really loved it, Money Heist. And inkoti Suicide Squad. Yeah, I really like అందులో మార్గో రాబీ చాలా బాగా చేసింది. అండ్ దానికి బర్డ్స్ ఆఫ్ ప్రే చేసింది నెక్స్ట్. I really like that one. So I want to do something crazy like that. సో ఇట్స్ మోర్ అంటే నీ ఇప్పుడు నీ సెలెక్ట్ చేసుకున్న క్యారెక్టర్స్ ని చూస్తుంటే యూ ఆల్సో లైక్ టు బీ ఇంటూ లైక్ రౌడీ టైప్స్, టామ్ బాయ్ టైప్స్, టఫ్ జోన్ ఆర్ యాక్షన్ కైండ్ ఆఫ్ స్టఫ్. I want to do everything. అంటే ఐ గెట్ అని కాదు, నాకు కూడా ఇంకోటి ఏంటంటే చూసే వాళ్ళు కూడా బోర్ కొట్టదు కదా, ఈషా ఎప్పుడు ఇట్లాంటివే చేస్తుంది ఇంకేముంది అని చెప్పి. సో ఐ ట్రై సెలెక్టింగ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అండ్ డిఫరెంట్ ఏదన్నా వస్తే ట్రై చేస్తాను. బట్ వచ్చిన వాటిలలో ఐ చూస్ లైక్ ఓకే కొంచెం చేంజ్ ఉన్నా సరే ఐ డూ ఇట్. బట్ యూ డోంట్ గెట్ సచ్ క్యారెక్టర్స్ ఫర్ గర్ల్స్ హియర్. సో ఐ హోప్ ఇట్ విల్ చేంజ్ నౌ. Let's hope so. ఇందాక ఎవరు అడిగారు, I forgot his name. బాబు, ఐఎమ్ సారీ, మర్చిపోయి, ఒకసారి మళ్ళీ తర్వాత ఎత్తుకుతా. ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ మూవీస్ ఆఫర్స్ వస్తే చేస్తావా అని అడిగారు. డెఫినెట్లీ, రావడమే తక్కువ, వస్తే ఎందుకు చేయను. ఓకే, సో ఈషా, అకార్డింగ్ టు యువర్ జడ్జ్మెంట్, ఒక స్టోరీ, చాలా స్టోరీస్ వింటూ ఉంటాము, అందులో నచ్చినే నువ్వు పిక్ చేసుకుంటూ ఉంటావు. సో ఒక స్టోరీలో ఏ పాయింట్ లో నువ్వు నిజంగా అంటే అబ్జర్వ్ చేసి ఎస్ ఐ హ్యావ్ టు డూ దిస్ మూవీ అనుకుంటావు, ఎక్కువగా ప్రయారిటీ చూసేటటువంటి టాపిక్స్ ఏంటి? అంటే when I listen to a story, I visualize it. అంటే చాలా మెంటలీ స్ట్రైనింగ్ ప్రాసెస్, బట్ ఐ రియలీ లైక్ ఇట్. అంటే నాకు ఐ గెట్ ఎక్సైటెడ్ వెన్ ఐ లిసన్ టు అ న్యూ క్యారెక్టర్. లైక్ అసలు ఆ క్యారెక్టర్ తెలుగులో ఎప్పుడు చేయలేదు అంటే ఐ రియలీ గెట్ ఎక్సైటెడ్. ఐ వాంట్ టు గ్రాబ్ ఇట్ అండ్ డూ ఇట్. సో అలా ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ది స్టోరీ ఈజ్ రియలీ గుడ్. స్టోరీ లైన్, ద వే ఇట్ గోస్, ఆ ఫ్లో అంతా బాగుంది. ఐ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అన్నది అది ఇంకోటి. సో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి అలాగా. సో ఇఫ్ యూ గెట్ అ డిఫరెంట్ క్యారెక్టర్, అంటే నా మైండ్ లో ఒకటే ఉంటుంది, ఐ కెన్ ఛాలెంజ్ మై సెల్ఫ్. వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ అన్నది సెకండరీ, బట్ అట్లీస్ట్ ఐ విల్ ట్రై డూయింగ్ దట్ వన్. నాకు అది కొంచెం అంటే ఇష్టం, కొత్తగా ట్రై చేయాలి. ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ అండ్ సీ హౌ ఐ కెన్ డూ ఇట్. సో యా, ఐ మేక్ ష్యూర్ అనగా అంటే విన్న వాటిల్లో కొంచెం అన్న డిఫరెంట్ ఉంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అండ్ ఐ డూ ఇట్. కొన్ని ఇంకా ఆప్షన్స్ ఉండవు కదా, సో కొంచెం స్టోరీ అంత బాగున్నా ఓకే. అండ్ యూజువల్గా అంటే ఎవరు చేస్తున్నారు ఏంటి అంటే యూజువల్ వి కాల్ ఇట్ ప్యాడింగ్ కదా. సో డైరెక్టర్ మంచి డైరెక్టర్ అయితే అంటే మనం స్టోరీ చూసుకొని వెళ్ళిపోవచ్చు ముందుకి. బ్లైండ్ గా యూ కెన్ గో ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. సో ఇవన్నీ తర్వాత వచ్చేవి. ఫస్ట్ థింగ్ ఈజ్ లైక్ యువర్ క్యారెక్టర్. ఓకే, సో ఇప్పుడు నువ్వు చాలా డిఫరెంట్ మూవీస్ లో యాక్ట్ చేసావు కదా. సో అకార్డింగ్ టు యూ, నీ టాలెంట్స్ అండ్ నీ స్ట్రెంగ్స్ ని బట్టి ఏ జోన్ లో ఎక్కువ కష్టపడుతుంది, అంటే ఓ మై గాడ్ దిస్ రియలీ ఇందులో ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలనేటటువంటి కేటగిరీ ఏంటి? అంటే సాడ్, ఇమోషన్, లవ్, రొమాంటిక్, సో సీరియస్, కామెడీ, ఇటువంటి వీటిల్లో ఎందులో ఎక్కువ కష్టం అనిపిస్తుంటుంది నీకు? ఎందులో కష్టమా?
విచ్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ కొంచెం టఫ్ అంటే ఇట్స్ హార్డ్ టు వర్క్ ఆన్ మోర్ అనిపించేది? అంటే ఏదైనా ఫస్ట్ ట్రై చేసినప్పుడు టఫే ఉంటుంది. ఐ థాట్ ఐ కెన్ నెవర్ డూ కామెడీ, అంటే కామెడీ నేను చేస్తే నవ్వుతారా అనేది. బట్ అమితుమి వర్క్డ్ అవుట్ వెల్. అండ్ ఫస్ట్ మూవీ వాజ్ సో స్ట్రెస్ఫుల్ అండ్ చాలా ఎమోషనల్ ఇది ఉంటుంది నా ఫస్ట్ మూవీ. ఇట్స్ అబౌట్ కపుల్, అంటే ఒక అబ్బాయి అమ్మాయి లివ్ ఇన్ లో ఉంటారు, ఇదంతా ఉంది. సో ఇట్స్ సో స్ట్రైనింగ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పీపుల్ హ్యావ్ టు కనెక్ట్ టు యువర్ క్యారెక్టర్. అంత రియల్ గా చేస్తే అది ఉంటుంది. సో ఏ క్యారెక్టర్ చేసినా, ఏది చేసినా, కామెడీ చేసినా, ఎమోషనల్ ఇది చేసినా, ఆర్ సస్పెన్స్ థ్రిల్లర్ చేసినా, ఏది చేసినా సరే యూ హ్యావ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎనాక్ట్. కాబట్టి ఏదైనా కొంచెం స్టార్టింగ్ లో కష్టం ఉంటుంది. నేను ఆ మూవీ చేసినప్పుడు అంటే యూ హ్యావ్ టు డూ యువర్ హోంవర్క్ ఆల్సో, యూ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. ఆ మూవీ నేను చేసినప్పుడు అంటే నేను నా డైలాగ్ ఉంటుంది కదా, నా ఫ్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటాను అనమాట. సో ఐ లిటరలీ బ్రోక్ డౌన్ అది చేస్తున్నప్పుడు, బికాస్ ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్ చిన్నప్పుడు. సో ఐ కుడ్ కనెక్ట్ టు మై ఫ్లాష్ బ్యాక్. సో సంథింగ్ లైక్ దాట్, ఇఫ్ యూ కనెక్ట్ టు యువర్, అంటే నీకు అయినట్టు లేదా అలా అవుతే ఎలా నువ్వు రియాక్ట్ అవుతావు అన్నది చేసుకుంటే చాలా రియల్ గా వస్తుంది ఎమోషన్స్. దట్స్ వాట్ ఐ డూ. I really like that way. Oh, get it. And I keep hearing, so ఎప్పుడైనా మనం క్యారెక్టర్ చేసేటప్పుడు యూజువల్ గా వర్క్ బ్యాక్ టు బ్యాక్ షూట్స్ అవుతున్నప్పుడు వి గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అని అంటూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది యాక్టర్స్. ఈజ్ ఇట్ ట్రూ? అండ్ ఎలా అనిపిస్తుంటుంది ఆ క్యారెక్టర్ లో ట్రావెల్ చేయడం? Sorry, I missed it. క్యారెక్టర్ లో ట్రావెల్ చేయడం ఎలా అనిపిస్తుంటుంది ఒక మూవీలో? నెట్వర్క్ ప్రాబ్లం వచ్చింది అనుకుంటా. అంటే ఆబ్వియస్లీ అంటే రోజు షూట్ ఉంటుంది కాబట్టి యూ విల్ బి ఇన్ ద క్యారెక్టర్ కదా. నేను షూట్ అయిపోయినాక కూడా అంటే వైల్ గోయింగ్ బ్యాక్ హోమ్ ఆల్సో నాకు మైండ్ లో అదే ఉంటుంది, డైలాగ్స్ ఆ సీన్ గురించే ఉంటుంది నా మైండ్ లో. అంటే ఓకే ఇలా అయితే బాగుంటుంది, రేపు ఇలా చేయాలి. సో ఇట్స్ టూ మచ్ ఆఫ్ థింగ్ గోయింగ్ ఆన్ ఇన్ మై మైండ్. జస్ట్ హ్యాపెన్స్ అంతే. యాక్టర్స్ అందరికి ఉంటుంది అనుకుంటా ఐ గెస్. ఇట్స్ నాట్ లైక్ షూట్ అయిపోయింది ఇంక వదిలేసాను అట్లే ఉండదు. బట్ ఫిజికల్ స్ట్రెస్ ఉండదు, బట్ మెంటలీ యూ విల్ బి ఇన్ ద క్యారెక్టర్ స్టిల్. In that zone. Get it. Okay. And usual గా అంటే మ్యూజిక్ అందరం వింటూ ఉంటాము, రిలీఫ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఈషా మ్యూజిక్ వినడానికి రీజన్ స్ట్రెస్ రిలీఫా, బోర్ కొడితేనా, లేకపోతే వాట్ టు కీప్ యువర్ సెల్ఫ్ బిజీ? ఏ రీజన్ కి ఎక్కువగా మ్యూజిక్ వింటది ఈషా? ఎక్కువగా అంటే వర్కౌట్ చేస్తున్నప్పుడు ఎక్కువ వింటాను. వచ్చావా? నెక్స్ట్ రేడియో వింటాను కార్ లో వెళ్తున్నప్పుడు, సపోజ్ అంటే షూట్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు రేడియో, ఆర్ ఎల్స్ నేను ఒక్కదాన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు ఐ లిసన్ టు సాంగ్స్. ఓకే, that's nice. And we have last 145 seconds left. సో ఇప్పటి వరకు ఫ్యాన్స్ చాలా మంది మనం ఎవరితోటి మాట్లాడలేదు. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు సే సారీ. ఒక చెప్దా, వాట్ ఈస్ లాక్డౌన్ స్పెషల్స్ ఇన్ హోమ్? ఏం లేదు స్పెషల్స్, నార్మల్ సాదా సింప్లీ సో ఇట్స్ జస్ట్ నార్మల్. ఓకే, సో ఒకసారి అందరికి కలిపేసేసి హాయ్ చెప్పేసేసి విషెస్ చెప్పేసేస్తే 1 minute 20 seconds will go. Hi everyone, thank you so much live lo join అయినందుకు. And I hope everyone is doing good. మీ ఇంట్లో కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. And I hope everyone is following the sanitizing, gloves, mask ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నారని అనుకుంటున్నాను. Just be careful because అంటే ఇప్పుడు it's high time, we just have to be careful. మనం కేర్ తీసుకోవాలి ఇంకా అంతే. ఇంక ఇప్పుడు నో పోలీస్ లాఠీలు, నో దెబ్బలు అవేమి లేవు. No one is stopping outside, so you have to just take care of yourself అంతే. Correct. Yes, thank you so much Isha. It was like for me more was like మళ్ళీ ఆ స్టార్బక్స్ లో కూర్చొని ముచ్చట్లు పెట్టినట్టు అనిపించింది. గర్ల్ టాక్ లాగా ఉంది నాకు. మధ్యలో ఇద్దరు ముగ్గురు అన్నారు కూడా, మీ ఇద్దరు వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకుంటున్నారు. No wonder it is like that. But thank you so much for sharing with us a lot of things, and take care, and thanks a lot. You too. Bye. Take care. Yes, guys, so
20 seconds, 17 seconds left. Thank you so much Isha again, and thank you so much guys. మీ అందరికి కూడా నేను ఐఎమ్ సో సారీ. చూసాక చాలా తక్కువ టైం ఉంది, అందుకే ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో ముచ్చట్లు పెట్టాలి కాబట్టి లేట్ అయిపోయింది. అండ్ స్పెషల్ గా కాంప్లిమెంట్స్ పెట్టి వాళ్ళందరికీ మంచి మాట అందరికీ కూడా థ్యాంక్ యూ గైస్. స్టే హోమ్, స్టే సేఫ్.